హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకైతే సండే కదా, అందుకని మెల్లగా వచ్చిన అనమాట నర్సరీ గిట. ఆల్రెడీ కిరాయి అయితే వచ్చింది, మనకి వెళ్ళి లోడింగ్ అయితే వేసుకున్నాను. తెలిసిన సార్ది అనమాట కిరాయిది. చూపిస్తే లోడ్ అయింది అనేది. కొన్ని ఉన్నాయంట మొక్కలు, చూస్తున్నారు కదా, ఇవే అనమాట మొక్కలు. ఓన్లీ 15 మొక్కలు ఉన్నాయి అంతే, మొత్తం ఖాళీయే. ఏదో తెలిసిన సార్ కాబట్టి మనకి వెళ్ళమన్నాడుగా. మనకు తెలిసిన సైట్ ఇది, హైటెక్ సిటీ దగ్గర అనమాట ఈ సైట్. చాలాసార్లు వెళ్ళినాం అనేది, అందుకే నన్ను వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్తున్నాం. మనకి ఇంతకు ముందు దీనికన్నా ముందు ఇంకో కిరాయి గిట వచ్చిండే, వచ్చేసి లాంగ్ కిరాయి అనమాట, మైనాబాద్ అవతల. కానీ ఏంటంటే అది కిరాయి తక్కువ అన్నాడు, ఇక వేరే మాట్లాడుకున్నాడు అని చెప్పి వదిలేసాను. ఇంకట లోడ్ ఎక్కువ అనమాట అది. ఇక పర్లేదు, ఇక మనకు వచ్చేంటి వస్తుంది అన్నట్టు వచ్చేసిన. చూసిన చిన్న కిరాయి ఇది, లోడ్ గిట్ట లేదు, సింపుల్ పోయి వచ్చేయచ్చు. సండే రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి, చూస్తున్నారు కదా, రోడ్లు మొత్తం ఎంటీయే. ఈరోజు కిరాయిలు ఎన్ని ఉండాలి కానీ అన్ని ఫాస్ట్గా వేసుకోవచ్చు, ఎందుకంటే రోడ్లు మొత్తం ఖాళీ ఉన్నాయి కదా. డైలీ రోడ్ మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోయి ఉంటుండే కదా. ఈరోజు చూసినా కదా, తక్కువ అసలు. మనకి మెయిన్ సాటర్డే సండే ఏం కిరాయిలు ఉన్నా చేసుకోవాలన్నా సాటర్డే సండే మనకి బిజినెస్ ఉంటుంది. ఇంకా ట్రాఫిక్ ఇటు ఉండదు కాబట్టి మంచిగా వేసుకోవచ్చు కిరాయిలు. వెళ్ళిపోదాం. ఇది వచ్చి సైబర్ టవర్ ఉంటుంది కదా, దాని పక్కనే అనమాట ఇది. మనం ఛాన్సాలు వెళ్ళినాం కంపెనీ, అది చూపిస్తే ఎక్కడ అనేది. చూసినా డైలీ బ్రిడ్జ్ మొత్తం జామ్ ఉంటుండే, ఇప్పుడు మొత్తం ఖాళీగా. మనం సైబర్ టవర్ పక్కనకి వెళ్ళాలి కాబట్టి ఇక బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. సిగ్నల్ పడ్డది, ఆగుదాం. చల్లైతే వెళ్ళిపోడు ఇక. కిరాయిలు గిట మనకి 2 డేస్ 3 డేస్ అవుతుంది అంతే. పర్లేదు, చేస్తున్నాం. కొంచెం మరీ ఎక్కువ అని కాదు, తక్కువ అని కాదు, కొంచెం మంచిగానే పర్లేదు, చేస్తున్నాం. చూస్తున్నాం సైబర్ టవర్ దాని పక్కనే అనమాట అది. ఇట్లుంటే పర్లేదు బిజినెస్, కానీ మొత్తం డల్గా ఉంటే మాత్రం కష్టం మనకి. ఇక రొటేషన్ అవ్వదు, ఏమవ్వదు. ఇప్పుడైతే 3 డేస్ నుంచి అయితే పర్లేదు, జర యావరేజ్గా ఉన్న కిరాయిలు మంచిగానే చేస్తున్నాం. 2 కిరాయిలు కొట్టినా మంచిగా ఉంటున్నాయి. చూస్తున్నా హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, ఇక్కడ ముంగటెళ్ళి యూటర్న్ చేసుకోవాలి. ఇదే అనమాట యూటర్న్ చేసుకొని మళ్ళీ అదే మెట్రో స్టేషన్ కిందికి వెళ్ళాలి. చూపిస్తే చూడండి, కనిపిస్తుంది మెట్రో స్టేషన్. దాని కిందనే అనమాట గేట్ ఉండేది ఇది. అక్కడ గేట్లో ఎంట్రీ చేయించేసుకొని వెళ్ళి దింపొచ్చడమే. ఇదే అనమాట గేట్. చూసినా ఎప్పుడైతే మనం ఈ గేట్ నుంచి వెళ్తాం, ఇక్కడ ఆగమన్నాడు సార్, వస్తున్నాడు. ఆయన వచ్చాక తీసుకెళ్తాను. ఇక ఎంట్రీ అయితే అయిపోయింది, లోపలికి అయితే వచ్చేసిన అనమాట. కనిపిస్తుంది సైబర్ టవర్ దాని పక్కనే అయిపోయింది. అన్లోడింగ్ నేనే దింపేసిన అనమాట, పక్కన వెళ్ళిపోతున్నాయి ఇక రిటర్న్. చూద్దాం మీరు ఎన్ని డ్రాప్స్ చేస్తాం అనేది. ఈ గేట్లో కాదంట, మళ్ళీ అటు నుంచి వెళ్ళమన్నారు. ఈ గేట్ నుంచి వెళ్ళమన్నారు అనమాట, ఎగ్జిట్. చలో ఇక నర్సరీకి వెళ్ళి మన కిరాయిలు ఉన్నాయా ఏందనేది చూసుకోండి మీరు. సండే కదా ఉంటాయి కిరాయిలు అయితే. జల్దీ తెరవరా నాయన, మెల్లగా తెరుస్తున్నాడు గేట్. వచ్చినాం 2 నిమిషాల్లో పెట్టేసినాం, వెళ్ళిపోయినాం అంతే. బండి గిట ఆఫ్ చేయలే, నేనే అక్కడ సైడ్కి దింపేసినా వచ్చేసిన. మనకు మధ్యాహ్నంకి ఇంకో కిరాయి అయితే వచ్చింది. మనం మార్నింగ్ ఒకటి క్యాన్సిల్ అయిందని, ఇప్పుడు లోడ్ ఎక్కువ ఉంది, కిరాయి ఎక్కువ అన్నాడని అయినది అనమాట కిరాయి. ఎవరు వేసుకోరు, ఇంకా లోడ్ ఎక్కువ ఉంది అది. చూస్తున్నా గడ్డ వేసుకొని పోవాలన్నమాట. అది గిట్ట దిగలేదు, 350 ఫీట్. చూస్తున్నా బండి ఎట్లా ఫుల్ వచ్చేసిందో. లోడ్ మాత్రం హెవీగానే ఉంది. సాఫ్ట్ రోడ్ కాబట్టి కొంచెం మెల్లగా వెళ్దాం అని చెప్పి, ఎందుకంటే కిరాయిలు గిట్ట లేవు మార్నింగ్ అదొకటే కిరాయి అయింది. చాలా వెళ్ళిపోయాం ఇక. అందుకనే ఇక తప్పదులే అన్నట్టు వెళ్తున్నా కిరాయి గిట్ట. ఎవరు వెళ్ళన్నారంటే ఏ లోడ్లు ఉంటే ఎవరు వెళ్ళరు, మనకే పడుతుంది. ఇక తప్పదు, కిరాయిలు లేవు కాబట్టి. మన బండి ఫైనాన్స్ బండి కాబట్టి నడపాలి, ఏదో ఒకటి అట్లా ఇట్లా నడపాలి. అదే ఫైనాన్స్ లేని బండి అనుకో, చూసుకొని అట్లా ఇట్లా నడుపుకోవచ్చు. అట్లా హెవీగా లోడ్లు వేసుకొని కొడితే బండి కూడా ఖరాబ్ అవుతుంది. మొన్న అయింది మనది, అట్లా అవుతుంది. కానీ తప్పదు ఒకసారి. కిరాయిలు మార్నింగ్ నుంచి
ఈ కిరాయి మంచిగా ఇస్తున్నాడు, అందరికి ఇచ్చేదాని మీద 400 ఎక్కువ ఇస్తున్నాడు. అందుకే వెళ్తున్నా. ఇది వచ్చేసి మనకి మొయినాబాద్ అనమాట. మొయినాబాద్ దాటగానే కనకమామిడి వస్తుంది అక్కడ అనమాట, ఫామ్ హౌస్ కంట. మార్నింగ్ నుంచి పెండింగ్ ఉండే, ఎవరు వేసుకొని పోవాలన్నారు. ఇక లాస్ట్కి మనకి పడ్డది. పెద్ద బండ్లు అనుకో ఎక్కువ ఉంటుంది కిరాయి, చిన్న బండ్లు అనుకో వేసుకొని అన్నాడు. ఆన్లైన్ వాడు అస్సలు వేసుకోడు. అందుకని అటు ఇటు పెద్ద బండి కిరాయి చిన్న బండి కిరాయి కాకుండా మధ్యలో కన్నట్టు ఇక మాట్లాడుకొని వెళ్ళిపోతుంది. ఇది ట్రాఫిక్ ఇటు ఉండదు కాబట్టి మనకి స్మూత్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అప్పులు ఏం రావు మనకి. అందుకని వేసుకొని వెళ్తున్నాయి. ఎందుకని అప్పులు గిప్పులు ఉంటే మొన్నట్లకి మళ్ళీ ఇబ్బంది పడాలి. చూసిన హైటెక్ సిటీ దగ్గరికి అయితే వచ్చిన. ఇది ఏంటంటే మన నర్సరీ, కొత్త నర్సరీ ఉందన్న, చిలుకూరు నర్సరీ. దాని ముందు నుంచి వెళ్తాం మనం. చూసిన ఇది వచ్చేసి మన కొత్త రోడ్ అనమాట. డైరెక్ట్ కాజాగూడలో దిగి ఆడ నుంచి సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతాం మనం. ఈ రోడ్లో ఎప్పుడు వస్తూనే ఉంటాం మనం రెగ్యులర్గా. లేదంటే అక్కడ యూటర్న్ బంద్ చేసి లేదంటే అటు నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా కొంచెం పర్లేదు, దగ్గర అవుతుండే. ఆ యూటర్న్ తీసేసినారు, అందుకని అందరు ఇదే రూట్ పడుతున్నారు. లేదంటే అప్పుడు అదే రోడ్లో పోతుంది. అట్లా ఇంకా కొంచెం దగ్గర అవుతుంది. ఇట్లా అనుకో అప్ ఎక్కి మళ్ళీ డౌన్ దిగాలి, అనుకో సీదా వచ్చేయచ్చు. చూసినా నార్సింగ్ దగ్గరికి అయితే వచ్చేసిన. కొంచెం బండ్లు గిట ఆగమాగం వస్తుంది ఇక్కడ, కొంచెం చూసుకొని పోవాలి. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ ఉండదు, ఏముండదు కాబట్టి రౌండ్ వస్తూనే ఉంటారు వెహికల్స్. సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవడం ఇక మనకు ఒకటే రూట్. ఇంకా చిలుకూరు రోడ్లో వెళ్ళాలి మనం. ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాం, చూపిస్తాయి ఈ బ్రిడ్జ్ అనేది. ఆ కిందికి వెళ్ళి చిలుకూరు రోడ్లో వెళ్తాం. ఇదే అనమాట బ్రిడ్జ్. దీని కింద నుంచి పోవాలి మనం. ఇప్పుడు కిందికి వెళ్ళి మళ్ళీ అటు లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే మనకి మెయిన్ రోడ్ వస్తుంది, చిలుకూరు రోడ్. ఆ రోడ్లో ఇక మనకి యూటర్న్ చేసుకొని వెళ్ళాలి. యూటర్న్ చేసుకున్నామంటే ఒకటే రోడ్ చిలుకూరు సీదా. ఇక చూస్తున్నాం ఇదే రోడ్ అనమాట. ఆ రోడ్లో వెళ్ళాలి, అవతల సైడ్ యూటర్న్ చేసుకోవాలి ముంగటెళ్ళి. మనకి రోడ్ మొత్తం సాఫ్ట్ రోడే ఉంటుంది, ఇక టెన్షన్ లేదు, వెళ్ళిపోవచ్చు. చూసిన రైట్ వెళ్ళామంటే మనం చిలుకూరు వెళ్తాం అనమాట. ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి, మనకి నర్సరీ కనబడుతుంది, మనకి చూపిస్తాం మీకు. కనిపిస్తుంది అక్కడ రైట్ సైడ్లో నర్సరీ. క్లియర్గా లేదనుకుంటా వీడియోలో, కానీ ఆ రైట్ సైడ్ ఉందన్నమాట, అదే అనమాట నర్సరీ. దాని ముందు నుంచి వెళ్తున్నాం మనం. మళ్ళీ చూడండి కనిపిస్తుంది మీకు నర్సరీ కరెక్ట్గా, అదే అనమాట నర్సరీ. సీదా ఒకటే రోడ్, మనం ఇక్కడ ఒకటే వెళ్ళిపోయి వచ్చేసినాం ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి. ఈ లెఫ్ట్ చూపిస్తుంది లొకేషన్ అయితే. మన ఇటు సైడ్ ఎప్పుడు రాలే, మొయినాబాద్ వెళ్ళాం, కనకమావిడి వెళ్ళాం, కానీ ఈ రూట్లో ఎప్పుడు రాలే. ముంగట వెళ్ళాం, ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరనే ఇది. మనకిట అంత ఐడియా లేదు. అక్కడికి వెళ్ళి కాల్ చేసినామంటే వస్తున్నాడు. ఇక్కడ ఆగుదాం, నాకు తెలిసి రైట్ సైడ్ అనుకుంటా కొత్త ఇల్లు కనబడుతుంది. ఫోన్ చేద్దాం, ఆయన వస్తున్నాడు. అది తెలిసి అయితే అదే ఇల్లు. ఇదే ఇంట్లో కంట లోపలికి అయితే వెళ్ళిపోయాం. కొంచెం అప్ ఉంది, అందుకే రివర్స్ తీసుకొని ఫాస్ట్ ఎక్కిచ్చేస్తున్నా. ఇక్కడ అన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవడమే నాకు తెలిసి అయితే. అక్కడ డెడ్ ఎండ్లో అన్లోడ్ చేస్తారట. ఇది ఫామ్ హౌస్, ఏదో పెద్దగా ఉంది ఫామ్ హౌస్ లోపల. అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసాం కదా. గడ్డి కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి, మొక్కలు అవి అంటే లేట్ అవుతాయి, కానీ గడ్డిగా ఫటాఫట్ కింద పడేస్తూనే ఉంటారు, అయిపోతుంది. ఇది ఏంటంటే మళ్ళీ ఇంకో సైట్ అయితే కొంచెం దింపించుకున్నా. అక్కడి నుంచి 4 కిలోమీటర్లు వచ్చిన సైట్. ఇక మాట్లాడింది ఒకటి, మళ్ళీ అదే కిరాయి వచ్చింది, ఎక్కువ అయితే ఏమి ఇవ్వలే. కానీ తప్పదు ఇక ఉన్న కాడికి అయితే కిరాయిలు కట్టుకోవాలి. ఈ రోజుకి అయితే 2 కిరాయిలు. ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. బండి ఎక్కడ క్లీన్ చేసుకొని ఇంటికి
మార్నింగ్ ఒక కిరా ఒకటి 400-500 వస్తే ఇది ఒకటి 1600 అనమాట. 2000 చేసినాం. పర్లేదు మంచిగా చేసినాం అర్నింగ్స్ అయితే. 400-500 ఇది చేసినా 1500 మిగులుతాయి. డైలీ ఇంతే అవుతుంది. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లైక్ షేర్ చేయండి.